అట్లాంటి టైంలో డేట్లు నేను ఓ 3 మంత్స్ పట్టింది డేటు. పిట్టల దొర అనుకుంటా. ఒక సినిమా తమిళ్ వెళ్ళాలి నేను నైట్ షూటింగ్కి, క్యాన్సిల్ అయింది అది. వెంటనే అబ్బా క్యాన్సిల్ అయిందే, నేను రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, కానీ అరే పాపం పలానా ప్రొడ్యూసరు సినిమా రిలీజ్ కాలని తిరుగుతున్నాడు, అరే తీయండి తీయరే అని మా మేకప్ మ్యాన్ చెప్పి ఆ నెంబర్ తీపిచ్చి చేసిన ఫోన్. బ్రదర్ నేను బాబు మోహన్ని. సార్ సార్ నమస్కారం, 2 నైట్లు దొరికినాయి నాకు, క్యాన్సిల్ అయింది చేసుకుంటారా, కానీ మరి ఎల్లుండే షూటింగ్, ఎల్లుండి అవుటర్ 2 రాత్రులు చేసుకుంటాం సార్, అయితే పెట్టుకోండి అన్నాను. వాళ్ళకు ఏ స్టూడియో దొరకలేదు, మళ్ళీ డైరెక్ట్ దొరకవుగా, అందుకని ఆ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంటుందా, ఐడియా ఉందా మీకు? ఈ ఆ 2 జంక్షన్ రోడ్లు కలుస్తాయి, బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఇటు వస్తే ఈ 2 దారులు కలిసే దగ్గర నుంచి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ యువతల వరకు ఈ ఈ లైన్ నుంచి అక్కడికి, మళ్ళీ ఆ లైన్ నుంచి ఇక్కడికి అయిపోయింది పాట. రోడ్ల మీదనే రోడ్డు ఏం చేశామో తెలియదు, ఏం చేశామో తెలియదు. 2 అంటే జనరల్గానే మినిమం 3 to 5 days అయితేనే సాంగ్ ఫినిష్ అయింది, అది లెక్క కొలత, కానీ 2 రాత్రులలో అయిపోయింది. 3 రోజుల లోపల మొత్తం ఎడిటింగ్ చేశారు, పెట్టారు, ఇచ్చారు, వారం రోజుల్లో రిలీజ్. నాకు ఎప్పుడైతే నా డేట్లు ఇచ్చామో వాళ్ళకి ఇంటిమేట్ చేశారు, వాళ్ళు అని ఏర్పాట్లు చేసుకున్నారు, కరెక్ట్గా 1 వీక్ లోపల రిలీజ్, పాటతో హిట్. అంత ఆదరాబాదరా చేసిన సినిమా ఈ రోజుకి బాబు మోహన్ పిట్టల దొర అని కానీ ఈ సాంగే గుర్తొస్తుంది. అదే కదా 100 రోజులు ఆడింది ఆ పాటతో. అదే అవును, సెన్సేషన్ క్రియేట్ చేసి భగవంతుడు ఇచ్చింది, మేము చేసింది కాదు, మేమేం చేసినాం, నాకు డ్యాన్స్ రాదు అసలు, కానీ చేసిన